ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ధర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. విలాపవాక్యములు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. విలాపవాక్యములు 5వ అధ్యాయం. ఇది విలాపవాక్యముల గ్రంథములో చివరి అధ్యాయం. ఇది ప్రార్థనా రూపంలో ఉన్న ఒక విలాపం అన్నమాట. యెరూషలేము ప్రజలు తమ బాధలను దేవుడు చెప్పుకుంటూ తిరిగి దేవుని కృపను వారు కోరుతున్నారు. కాబట్టి ఇది పశ్చాత్తాపం, వినమ్రత, ఆశ కలిగిన ప్రార్థన. మొదటి 10 వచనాల్లో దేవుని దృష్టికి తమ స్థితిని వారు తీసుకొచ్చారు. 11 నుంచి 14 వరకు వారు పొందిన అవమానాల గురించి రాశారు. 15 నుంచి 18 వచనం వరకు వారి యొక్క ఒప్పుకోలు మనం చూస్తాం. 19 నుంచి 22 వరకు వారి పునరుద్ధరణ కోసం వారు ప్రార్థించినట్లు మనం చూస్తాం. ఇందులో భాగంగానే 2 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 3వ వచనం, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ఇశ్రాయేలు పరిస్థితి అన్నమాట. కానీ ఈనాడు సంఘమైన మనకు, క్రైస్తవులమైన మనకు, విశ్వాసులైన మనకు ఆయనే తండ్రి, ఆయనే తల్లి. ఆయనే తండ్రి, ఆయనే తల్లి. యెషయా గ్రంథంలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అంటారు. కాబట్టి మనం దిక్కులేని వారం కాదు. మనము దిక్కులేని వారము కాదు. ఎందుకని? నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడను ఎడబాయనని ప్రభువే మనతో చెప్పారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను అన్నారు. కాబట్టి మనం దిక్కులేని వారం కాదు. మనము జీవము గల దేవుని పిల్లలం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులుగా ఉండే ఆధిక్యతను ఇచ్చాడు. పిల్లలమైతే వారసులు, ఆయనతో పాటు పరలోకమందుండుటకు మనం వారసులం అన్నమాట. దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మనం శ్రమ పడితే మనం క్రీస్తుతోటి వారసులు. కాబట్టి మనం దిక్కులేని వారము కాదు. మనము దిక్కులేని వారము కాదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మనం నిరీక్షణ లేని వారం కాదు. మనకు ప్రభునందు నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలీల తండ్రులు శత్రువుల చేత నశించిపోయారు. పిల్లలేమో దిక్కులేని వారైపోయారు.
కానీ మనం దిక్కులేని వారము కాదు. ఈనాడు ఆత్మీయంగా తండ్రులుగా ఉన్నవారు, ఆత్మీయంగా అనేకుల్ని ప్రభు వైపుకు నడిపించేవారు, వారిని మనం పెంచవలసిన వారంగా ఉన్నాం. అందుకే ప్రభు శిష్యులు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారిని దర్శించి పేతురుతో మాట్లాడుతూ ఉంటారు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభు ప్రేమిస్తున్నానంట. అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను కాయి, నా గొర్రె పిల్లలను మేపు అంటారు ఆయన. కాబట్టి ఆత్మీయ తండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని ఆధ్యాత్మికంగా వాక్యముతో పెంచాల్సిన బాధ్యత ఉంది. వాక్యాన్ని బోధించే ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని, సంఘ విశ్వాసుల్ని వాక్యము ద్వారా పోషించాలి. వాక్యము ద్వారా పోషించాలి. 4వ వచనం, మన భాగంలో 4వ వచనం చదివితే, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటాము. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగాము, కట్టెలు కూడా డబ్బులిచ్చి కొని తెచ్చుకున్నాము అంట. త్రాగడానికి నీళ్లు ఎంతో ప్రాముఖ్యం, అది మనకు తెలుసు. మరి ఈనాడు క్రైస్తవ జీవితంలో 3 రకాల నీళ్ల బావులు ఉన్నాయి. 3 రకాల నీళ్ల బావులు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలముల ఓట తండ్రి అయిన దేవుడు, జీవజలముల ఓట అయినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి ఇశ్రాయేలుని విడిచిపెట్టేశారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జీవజలం ఇస్తాను అంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, నీవు దేవుని వరమును, అనగా నాకు దాహమును కమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చెను. ఇంకా పరిశుద్ధాత్ముడు కూడా జీవజల ఓటగా పోల్చబడ్డాడు. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం, 38వ వచనం, 39 చదువుతామండి. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి ఆయనే జీవజలముల ఓట. అందుకే యెషయా భక్తుడు అంటాడు, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు అంటాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం మనం చదివితే, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకున్నారు. 12:3 యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు. రక్షణాధారములైన బావుల్లో నుండి. పైన ఉదాహరించిన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 బావులు రక్షణాధారమైన బావులే. తండ్రి అయిన దేవుడు రక్షణాధారమైన బావి. అంటే రక్షణ ఇవ్వాలి అనే ప్రణాళిక, సంకల్పం తండ్రిదే. రక్షణ ఇవ్వాలనేటువంటి ప్రణాళిక, సంకల్పం ఎవరిది? తండ్రిది. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. ఎఫెసీ పత్రికలో
మొదటి అధ్యాయంలో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనే దేవుడు. అందుకే 4వ అధ్యాయంలో చదివితే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. అలాగే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు రక్షణ సంకల్పాన్ని, ప్రణాళికను సిద్ధం చేశాడు. కుమారుడైన దేవుడు దాన్ని నెరవేర్చాడు శిలువ కార్యము ద్వారా. శిలువ కార్యము ద్వారా ఆయన నెరవేర్చారు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. అలాగే కుమారుడైన క్రీస్తు కూడా రక్షణాధారమైన బావి, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా రక్షణాధారమైన బావి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివితే, మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. మరి ఇలాంటి నీటి ప్రవాహంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం వాటిని త్రాగాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగాము అన్నాడు. ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగాము. యెషయా గ్రంథం 55:1 చదువుతాం, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయూ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. కొనాలి కదా, ఏమిచ్చి కొనాలి? ఏమిచ్చి కొనాలి? ఏమి ఇవ్వని అవసరం లేదు. మన కొరకు ఆయనే వెల ఇచ్చాడు. మన పాప శిక్ష ఆయన భరించారు. మన పాపాల కొరకు వెల ఆయనే చెల్లించారు. కాబట్టి మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. పరలోక ఆశీర్వాదాలు అనేటువంటి నీటి ప్రవాహాలు మనం తాగాలి, కొనాలి. ఇంకా 5వ వచనంలో మనం చదువుతాం, క్రయమునకు కట్టెలు తెచ్చుకున్నామండి. కట్టెలు వంట చేసుకోవడానికి కట్టెలు అవసరం, భోజనం సిద్ధపరచుకోవడానికి కట్టెలు అవసరం. నేటి మన జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మన రక్షణ భోజనం, ఆయనే మన పరిశుద్ధ భోజనం, ఆయనే మన ప్రార్థనా భోజనం, ఆయనే మన వాక్య భోజనం, ఆయనే మన ఆరాధన భోజనం, ఆయనే మన సమర్పణ భోజనం, ఆయనే మన నిరీక్షణ భోజనం. యోహాను సువార్తలు మనం 6వ అధ్యాయంలో చదువుతాం ఈ మాటలని. 6:47, 6:56, 6:35, 6:51, 6:53, 6:57, 6:54 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మన క్రీస్తు అను భోజనానికి క్రయం అవసరం లేదు, కొనవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభువే మనలను క్రయం పెట్టుకున్నాడు. ఆయన మన ప్రాణమునకు క్రయము చెల్లించాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని వెలగా ఇచ్చుటకు వచ్చాడు. కాబట్టి మనం కట్టెలు వాళ్ళు కొనుక్కున్నారు, నీరు వారు కొనుక్కున్నారు, కానీ మనకు ప్రభువే, ఆయనే జీవాహారము, ఆయనే జీవజలం. ఇచ్చయించి వాడిని ఉచితముగా పుచ్చుకొననిమ్ము అంటాడు. ఆయన ఉచితంగానే ఇచ్చాడు, ఉచితంగానే ఇచ్చారు. ఇంకా మనం 5వ వచనం చదివితే మన భాగంలో
మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు అంటాడు. మమ్ము తరుమువారు మా మెడల మీదకి ఎక్కారు, మేము అలసట చెందాం, విశ్రాంతి అనేది మాకు లేదు అంటారు. ఎంత విచారమో చూడండి. ఇశ్రాయేలీయులు వారి శత్రువులు వారి మెడ మీద ఎక్కారు. ఇశ్రాయేలు ప్రభువు కాడిని విరగ్గొట్టి వారి బంధకాలు తెంచివేసినవాడు. మళ్ళీ తిరిగి వాళ్లే దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నారు. వారు దేవునికి లోబడని కారణం చేత వారి శత్రువులు వారి మెడ మీదకి ఎక్కారు. యాక్చువల్గా యుద్ధంలో శత్రువును ఓడించినప్పుడు శత్రు రాజు మెడ మీద గెలిచిన రాజు కాలు మోపేవాడు, మెడల మీద కాలు పెట్టేవాడు. కానీ వీళ్ళు ప్రభువుకు లోబడుతున్నారు. ప్రభువుకు లోబడినందువలన శత్రువుకు లోబడవలసి వచ్చింది. మనం రక్షణ పొందాం. రక్షణ పొంది సరిపెట్టుకోకూడదు. రక్షించబడి మనం దేవునికి విధేయులుగా జీవించాలి. రోమపత్రికలో చదువుతాం కదా, ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి. అలాగే రక్షించబడిన నీవు ప్రభువుకు పూర్తిగా విధేయత చూపాలి. అందుకే రోమపత్రిక 16 అధ్యాయంలో చదువుతాం, మా విధేయత అందరికీ ప్రచురమైంది అంటాడు. పేతురు గారు అంటాడు, మొదటి పత్రిక 1 అధ్యాయం 16 వచనం, మీరు విధేయులకు పిల్లలై పూర్వం మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క విరోధులు వారి మెడల మీదకి ఎక్కారు. ఈనాడు మనల్ని తరిమేవాడు అపవాది. అందుకే వాక్యంలో ఏమని ఉంటుందంటే, అపవాదికి చోటు ఇవ్వకండి, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి, అపవాది శక్తులతో పోరాడండి. దేవుడిచ్చి సర్వాంగ కవచం ప్రభువుని యేసుక్రీస్తే. ఆయనకు లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు పారిపోతాడు. వాడిని మనం జయించే అవసరం లేదు, ప్రభువే జయించాడు. వాడిని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని. మేము అలసట చెందాం, విశ్రాంతి అనేది మాకు లేదు అంటున్నారు 5వ వచనంలోనే. యెహోషువ కాలంలో ఇశ్రాయేలులకు దేవుడు కనాను దేశంలో ప్రవేశపెట్టి వారికి విశ్రాంతినిచ్చాడు. ఇక్కడ విలాప వాక్యం 5వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు? మాకు విశ్రాంతి లేదు, విశ్రాంతి అనేది మాకు లేదు అంటున్నాడు. ఈనాడు మనం ప్రభువులో క్రీస్తులో విశ్రాంతి కలిగి ఉన్నాం. నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటాడు హెబ్రీ పత్రిక 4:9. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇది భూతకాలపు విశ్రాంతి. నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అంటాడు. ఇది వర్తమాన కాల విశ్రాంతి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటాడు. ఇది భవిష్యత్ కాలపు విశ్రాంతి. భూతకాలము భవిష్యత్ కాలంలో ఇచ్చే విశ్రాంతి ప్రభు ద్వారా మనకు దొరికింది, దొరకబోతుంది. కానీ వర్తమాన కాలపు విశ్రాంతి మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం ప్రభు దగ్గర ప్రతి క్షణము నేర్చుకున్నట్టు ద్వారా అది దాచబడి ఉంది. ఏ క్షణము ప్రభు దగ్గర మనం నేర్చుకుంటామో ఆ క్షణమే ఆ వర్తమాన కాల విశ్రాంతి మనకు కలుగుతుంది. ఒకవేళ ఎప్పుడైతే ప్రభువుని అశ్రద్ధ చేస్తామో, నిర్లక్ష్య పెడతామో, ఆయన యొద్ద నేర్చుకోము,
అప్పుడు మనం విశ్రాంతిని కోల్పోతాం. చూడండి, దావీదు పాపం చేసి విశ్రాంతిని కోల్పోయాడు. జీవితకాలం అంతా చనిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. కన్నీరు కార్చాడు, విలపించాడు, ఎన్నో అగచాట్లు పడ్డాడు. మనం ప్రభు దగ్గర నేర్చుకోకపోతే, ఆయనకు విధేయులం కాకపోతే మనం కూడా విశ్రాంతిని కోల్పోతాం. నిత్య విశ్రాంతిని కోల్పోం, కానీ ఈ జీవన సంబంధమైనటువంటి కార్యంలో విశ్రాంతిని కోల్పోతాం. కాబట్టి మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన మనస్సు ఎలాంటిదో నేర్చుకోవాలి, ఆయన హృదయం ఎలాంటిదో నేర్చుకోవాలి, ఆయన ప్రవర్తన ఎలాంటిదో మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఒకవేళ అలక్ష్యం చేసామనుకోండి ఆయన దగ్గర నేర్చుకోవడంలో, మనం భూమి మీద ఉన్నప్పుడు విశ్రాంతిని కోల్పోతాం. కాబట్టి విశ్రాంతి దేవుని ప్రజలకు నిలిచి ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే ఇప్పుడు దాన్ని మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.